చూడండి, ఇలా ఇప్పుడు వరకు నేను ఇచ్చిన బిట్స్ ఎందులో ఇచ్చాను, పదార్థాలు మరియు వస్తువులు, ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్, అది క్లాస్ 6లో చాప్టర్ 2లో ఉంది. నేను జస్ట్ ఇగోండి ఇక్కడి నుంచి సాధారణ లోహాలు, చూడండి ఇక్కడ లోహాల గురించి చూపించాడు కదా, అక్కడి నుంచి జస్ట్ ఇక్కడ వరకు ఉన్నవి మాత్రమే నేను బిట్స్ కింద ఇచ్చానమాట. ఏంటి, సాధారణంగా లోహాలు తాంతవత ఏ ఏ ఏ గుణాలు కలిగి ఉంటాయంటే తాంతవత, స్థరణీయత, జ్యుతి గుణం, ధ్వని గుణం వంటి ధర్మాలను కలిగి ఉండి విద్యుత్ వాహకత మరియు ఉష్ణవాహకత ధర్మాలను కూడా ప్రదర్శిస్తాయి అన్నమాట. అంటే మొత్తం ఎన్ని లోహాలు ఎన్ని గుణాలను ప్రదర్శిస్తున్నాయి, 7 గుణాలను ప్రదర్శిస్తున్నాయి. అందులోనే తాంతవత అంటే సన్నని తీగలుగా తయారయ్యే గుణం, స్థరణీయత అంటే పల్చని రేకులుగా తయారయ్యే గుణం, జ్యుతి గుణం అంటే మెరిసే గుణం, ధ్వని గుణం అంటే శబ్దంను విడుదల చేయే గుణం, విద్యుత్ వాహకత అంటే తమ గుండా విద్యుత్తును చేసే గుణం, ఉష్ణవాహకత అంటే తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపజేసే గుణం. అత్యంత తాంతవత ప్రదర్శించే లోహం బంగారం చెప్పాను కదా, సన్నని తీగలుగా తయారయ్యేది వెళ్ళే గుణం బంగారానికి ఎక్కువగా ఉంది. అయితే దీని ముందు షార్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇందులో ఉన్నాయి, చెక్ చేసుకోండి, ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోండి. ఇవన్నీ